హాయ్, వెల్కమ్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనము మ్యాథ్స్ 1లో మ్యాట్రిక్స్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఏదంటే కనుక మనకు క్రామర్స్ రూల్. ఈ క్వశ్చన్ అయితే మనం ఈ రోజు సాల్వ్ చేసి ట్రై చేద్దాం, నేర్చుకునే ట్రై చేద్దాం. క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై క్రామర్స్ రూల్. ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చినాడు, సో దీన్ని మనం క్రామర్స్ రూల్లో సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, క్వశ్చన్ ఈ టైప్లో అన్నా అడగచ్చు, లేదా ఇదే క్వశ్చన్ని మార్చి మనకు మ్యాట్రిక్స్ ఫార్మ్లో అన్నా ఇవ్వచ్చు. ఎలాగంటే ఇక్కడ ఎక్స్ క్వాడ్రంట్ ఎంత 1, వై క్వాడ్రంట్ 2, జెడ్ క్వాడ్రంట్ -1. సో దీన్ని మనం 1 2 -1, తర్వాత 3 1 1, సో 3 1 1 1 -1 2 ఈ విధంగా రాసి XYZ ఈజ్ ఈక్వల్ టు ఏవైతే ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ తర్వాత ఉన్నాయో, అంటే -3 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 4 6. సో వీటిని ఈ విధంగా ఇస్తాడు. అంటే మనం క్వశ్చన్ ఇట్లా ఇచ్చినా ఈ విధంగా ఇచ్చినా రెండు ఒకటే క్రామర్స్ రూల్ అని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సరే, ఇంక ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చినా కూడా మనం దీన్ని ఇలా మార్చుకొని ప్రాబ్లం చేయాలా, లేదు డైరెక్ట్ ఇట్లా ఇచ్చినా అనుకోండి కంటిన్యూ చేస్తాం, అంతేం లేదు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ అంటే ఇంకా క్రామర్స్ రూల్లో మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలా, సాల్వ్ చేయాలా. సో ఫస్ట్ మన ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే, క్రామర్స్ రూల్ అంటే ఎక్స్ని వైని జెడ్ని మనం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూని వై వాల్యూని జెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది సార్ అంటే det 1 by det ఫార్ములా, అదే వై కావాలంటే det 2 by det ఫార్ములా, జెడ్ కావాలంటే det 3 by det ఫార్ములా. సరే, అసలు డెట్ అంటే ఏమి, det 1 ఏమి, det 2 ఏమి, det 3 ఏమి అంటే, ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం డెట్ని ఫైండ్ అవుట్ చేస్తే, అంటే మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సర్ డెట్ ఆన్సర్. తర్వాత ఏదైతే ఆన్సర్ ఉందో దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ కాలంలో పెట్టి దీన్ని మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది det 1. తర్వాత దీన్ని తీసుకొచ్చి సెకండ్ కాలంలో పెట్టి డెట్ని ఫైండ్ అవుట్ చేస్తే det 2 వస్తుంది. తర్వాత దీన్ని తీసుకొచ్చి థర్డ్ కాలంలో పెడితే det 3 వస్తుంది. సో కంప్లీట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ డెట్ కనుక్కుందాం. డెట్ కనుక్కోవాలంటే దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలా, సాల్వ్ చేయాలా. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా రాసుకుంటాం, ప్లస్ మైనస్ ప్లస్ అని రాసుకుంటాం కదా. సో రాసుకున్న తర్వాత 1 into AD - BC, అంటే ఈ కాలంని వదిలేసేయాలా, ఈ రోని వదిలేసేయాలా. సో ఈ కాలము ఈ రో వదిలేస్తే ABCD ఉన్నట్ల AD - BC. సో 1 into AD అంటే 2 1s are 2, -1 into 1 -1 అంటే మైనస్ ఆఫ్ మైనస్. కన్ఫ్యూజ్ అవుతుందంటే ఒకసారి రాస్తా కావాలంటే స్టెప్, ఓకేనా. తర్వాత -2కి అప్పుడు ఈ కాలము ఈ రో వదిలేస్తే AD - BC 3 2s are 6, 1 into 1 1. తర్వాత మనం ప్లస్ ఆఫ్ -1 ఉంది కాబట్టి డైరెక్ట్ దీన్ని మనం -1 కింద రాసుకోవచ్చు, లేదు కన్ఫ్యూజ్ అవుతాం సార్ అంటే ఇంకొక స్టెప్ కావాలంటే అడిషనల్గా రాస్తాం. తర్వాత 3 into -1 -1, 1 into 1 1. ఓకేనా, అర్థమైందా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 into 2 మైనస్ ఆఫ్ మైనస్ +1 అయిపోతుంది, -2 into 6 - 1 అంటే 5. తర్వాత దీన్ని -1 కింద రాస్తాం, -3 - 1 ఏమవుతుంది, -4 అయింది. తర్వాత 1 into 3 -2 into 5 -1 into -4. నెక్స్ట్ స్టెప్లో 3 1s are 3, 5 2s are 10, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 1s are 4. సో ఇక్కడ చూడండి, 4 + 3 ఎంత 7, 10లో నుంచి 7 పోతే ఎంత 3. సో ఆన్సర్ -3. ఎందుకు, -10 + 7 కాబట్టి -3 ఆన్సర్. మీకు కన్ఫ్యూజ్ ఉంటే క్యాలిక్యులేటర్లో చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇదేం ఆన్సర్, డెట్ ఆన్సర్. ఓకే, డెట్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి మనకు, det 1 ఫైండ్ అవుట్ చేయాలి. det 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఆన్సర్ తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలా, ఫస్ట్ కాలంలో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ కాలంలో అది పెడితే ఇక్కడ చూడండి -3 4 6, ఇంక రిమైనింగ్ సేమ్ ఉంటాయి. 2 - 1 1 1 -1 2. అర్థమైందా. సో దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంకా డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ ఏముంది, ప్లస్ మైనస్ ప్లస్. సో -3 into AD 2 1s are 2, మైనస్ ఆఫ్ -1 అంటే +1 అయిపోయింది, ఓకేనా. తర్వాత -2 చేస్తాను అంటే మనం ఏం చేయాలా, సెకండ్ కాలం నెగ్లెక్ట్ చేయాలా. సో AD - BC అంటే 4 2s are 8 -6 1s are 6. క్లియరా. మరి -1కి చేస్తాను. ఈ కాలం ఈ రోజు నెగ్లెక్ట్ చేస్తే 4 1s are 4, మైనస్ ఉంది కాబట్టి -4, 6 1s are 6. నెక్స్ట్ -3 into 3, -2 into 8 - 6 ఎంత 2, -1 -4 - 6 ఎంత -10. సింప్లిఫై చేయండి. 3 3s are 9 -9, 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 10 1s are 10. సో -13లో నుంచి +10 పోతే -3 ఆన్సర్, ఓకేనా. క్లియరా. మనకేమేమి వచ్చినాయి ఇప్పుడు ఆన్సర్లు, డెట్ వాల్యూ వచ్చింది, det 1 వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, det 1 వచ్చింది కదా, det 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది డెట్ వాల్యూ, ఇక్కడ మనకి det 1 వచ్చింది. నెక్స్ట్ det 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో det 2ని ఫైండ్ ఓకే, నెక్స్ట్ మనము det 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ రాస్తాం. క్వశ్చన్ ఫ్యాక్టర్ రాసుకుందాం. 1 2 -1 3 1 1 1 -1 2. ఇంకోసారి రాస్తాను, కన్ఫ్యూజ్ కాదండి. క్వశ్చన్ XYZ is equal to
-3 4 6. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా? డెట్ 2ని ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ 2ని ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ కాలంలో ప్లేస్ చేయాలి. సో ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది? 1 -3 -1 తర్వాత 4 6 1 2. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ మైనస్ ప్లస్ అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ కాలం ఈ రో పోతే 3 4 2 8 6 1 6 అంటే 8 - 6 తర్వాత -3 కాబట్టి +3 అయింది. సో ఈ కాలము ఈ రో పోతే 3 2 6 -1 ఇంటూ 1 1 తర్వాత -1కి చేస్తున్నాం. సో ఈ కాలం ఈ రో పోతే 6 3 18 -4 1 4. నెక్స్ట్ 1 ఇంటూ 8 - 6 ఎంత? 2 ప్లస్ 3 ఇంటూ 6 - 1 ఎంత? 5 -1 ఇంటూ 18 - 4 ఎంత? 14 కదా, 18 - 4 14. సో నెక్స్ట్ 2 1 2 ప్లస్ 15 -14. సో 15 నుంచి 14 పోతే 1 1 + 2 ఎంత? 3. ఇది ఏం వాల్యూ మనకు ఇక్కడ వచ్చింది? డెట్ 2 వాల్యూ. డెట్ 2 వాల్యూ కూడా 3నే వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? డెట్ 3ని ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ 3ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కాలం తీసుకొచ్చి మనం థర్డ్ కాలంలో పెట్టాలి. ఓకేనా, ఆన్సర్ తీసుకొచ్చి థర్డ్ కాలంలో. సో ఈక్వేషన్ 1 3 1 2 1 -1 -3 4 6. ఓకేనా, సరే నెక్స్ట్ దీనికి డెట్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఈక్వేషన్ తీసుకుంటే 1 ఇంటూ AD - BC 6 1 6 -4 అంటే -4 అయిపోతుంది. తర్వాత -2కి రాస్తున్నాం. సో ఈ కాలం ఈ రో పోతే సెకండ్ది 3 6 18 -4 1 4 తర్వాత -3కి చేస్తున్నాము. సో లాస్ట్ కాలం వెళ్ళిపోతే లాస్ట్ కాలం ఫస్ట్ రో వెళ్ళిపోతే 3 ఇంటూ 1 అంటే 3 ఇంటూ -1 -3 1 ఇంటూ 1 1. ఓకేనా, 1 ఇంటూ 6 + 4 ఎంత? 10 -2 ఇంటూ 18 - 4 ఎంత? 14 -3 -3 -1 ఎంత? -4. సో 1 10 10 -14 2 28 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. సో మనకి ఇక్కడ ఎంత ఉంచండి? 12 + 10 ఎంత? 22. 28లో నుంచి 22 పోతే 6 మైనస్ బిగ్ వాల్యూ కాబట్టి -6. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది మనకు? డెట్ 3 వాల్యూ వచ్చింది. సో ఓవరాల్గా మనం చూస్తే ఇంతకుముందు మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి చూడండి. డెట్ 1 ఇక్కడ పైన రాస్తా, స్పేస్ లేదు కాబట్టి డెట్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. అంతేనా? 3నా -3నా? -3 వచ్చింది డెట్ వాల్యూ. తర్వాత డెట్ 1 వాల్యూ ఎంత వచ్చింది? డెట్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసింటే అది కూడా మనకు -3నే వచ్చింది. తర్వాత డెట్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాదు డెట్ 2 వాల్యూ 3 వచ్చింది. తర్వాత డెట్ 3 వాల్యూ ఎంత వచ్చింది? -6 వచ్చింది. -6. ఓకేనా, ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్పేస్ లేదు, కొంచెం ఎరేజ్ చేస్తా దీన్ని. ఇక్కడ రాద్దాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమి? డెట్ 1 బై డెట్. Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ 2 బై డెట్. Z ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ 3 బై డెట్. అంతేనా? సో ఇప్పుడు డెట్ 1 వాల్యూ ఎంత ఉంది మనకు? -3 ఉంది. డెట్ వాల్యూ ఎంత? అది కూడా -3. డెట్ 2 ఎంత? ఓకే, డెట్ 2 వాల్యూ 5 కదా. సో డెట్ 2 వాల్యూ 5, డెట్ వాల్యూ -3. డెట్ 3 వాల్యూ -6. డెట్ వాల్యూ -3. డెట్ వాల్యూ -3 -3. డెట్ 1 -3 5 -6. సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. ఇక్కడ -5/3 వచ్చింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి 3 1 3 2 2 వచ్చింది. సో X వాల్యూ ఎంత? 1. Y వాల్యూ ఎంత? -5/3. Z వాల్యూ ఎంత? 2. ఇవే కదా మనం కనుక్కోవాల్సింది. X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ కనుక్కోవాలి. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో Xని, Yని, Zని ఫైండ్ అవుట్ చేయడమే కామర్స్ రూల్ యొక్క సింప్లిఫికేషన్. క్లియర్ కదా? క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వచ్చు. మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో మనకు చూడండి, క్వశ్చన్లో ఇచ్చే ఈక్వేషన్ లాగా ఇవ్వచ్చు, మ్యాట్రిక్స్ ఫార్ములానా ఇవ్వచ్చు. మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ డెట్ని ఫైండ్ అవుట్ చేయాలా, ఆన్సర్ తీసుకొచ్చి ఫస్ట్ కాలంలో పెట్టాలా, డెట్ని ఫైండ్ అవుట్ చేయాలా, అప్పుడు డెట్ 1 వస్తుంది. సెకండ్ కాలంలో పెడితే డెట్ 2 వస్తుంది. థర్డ్ కాలంలో పెడితే డెట్ 3 వస్తుంది. డెట్ 1 డెట్ 2 డెట్ 3 తర్వాత X వాల్యూని, Y వాల్యూని, Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. X ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డెట్ 1కి వచ్చిన ఆన్సర్ బై డెట్, అదేవిధంగా Y, అదేవిధంగా Z. ఇది మన కామర్స్ రూల్ యొక్క సింప్లిఫికేషన్. ఈజీ కదా ప్రాబ్లము. ఇది మనకి ఎస్ఏ టైప్లో వచ్చే క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకు మ్యాట్రిక్స్లో నుంచి వచ్చేకి. ఓకేనా?